ప్రేమైన దేవుని బిడ్డలారా, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఈ వీడియో ఏంటంటే దేవుని యొక్క బయలుపాటు నిమిత్తం వీడియో చేస్తున్నాం. దేవుడు కల్లో ఇటువంటి యొక్క చెరువులో కానీ, మంచి నదులలో కానీ, సముద్రంలో కానీ నువ్వు వేట చేస్తున్నట్టు నీకు బయలుపరుచుంటే, ఇదిగో వాక్యం అనే బైబిల్లో బలమైన ఉపదేశాలు నువ్వు తీసి బలంగా నువ్వేంటంటే దేవుడి యొక్క పని చేస్తావని దేవుడి యొక్క బయలుపాటు అది. నువ్వు ఒకవేళ నువ్వు చేసే పని ఎలాగుందంటే, ఒక బోటు మీద చేస్తున్నావా, లేదంటే ఒక తెప్ప మీద చేస్తున్నావా, లేదంటే సముద్రంలో మునిగి మరీ చేస్తున్నావా? చూడు, మునగేది ఏంటంటే క్రీస్తులో బలమైన ఉపదేశాన్ని అంగీకరించి దాన్ని బలమైన మర్మాలు మనం తీసుకుంటే లోతులకు పోయినట్టు మునిగినట్టు దేవుడి యొక్క బయలుపాటు ఉంటుంది అనమాట. అంటే వాక్యం ద్వారా నువ్వు సంపూర్ణంగా అంగీకరించబడి ఆ వాక్యాన్ని నువ్వు ఎలాగంటే పారంపరిస్తా, ఆ వాక్యాన్ని నెమరవేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క నదిలో మునిగినట్టు కానీ, ఈ యొక్క చేపలు పట్టడానికి సాదృశ్యం ఏంటంటే, ఇక్కడగా నువ్వు వల వేసినట్టు చేపలు పడుతున్నట్టు అంటే ఒక ప్రార్థన ద్వారా కానీ, బలమైన సభలు పెట్టడం కానీ, రాబోయే దినాలు ఇటువంటి సూచనలు దేవుడు నీకు ఇస్తాడని దేవుడి యొక్క బయలుపాటుని గురించి మీకు తెలియజేస్తున్నాను. కానీ ఇటువంటి ఆటలలో దేవుడు ఎందుకు ఇట్లాగిస్తాడంటే, వాక్యం దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవజాలకు సాదృశ్యంగా కనుక అందు నిమిత్తం అంటే బలమైన ఉపదేశం అంటే బలమైన వాక్యాలు మనం చదివి ధ్యానం చేస్తా ఆయా దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూసినప్పుడు, అదిగో ఆ బోటు ఉన్నది కదా, ఆ బోటు మీద నువ్వు కానీ ఒక పెద్ద ఆయన కానీ ఏదంటే ఒక సేవకుడు కానీ అక్కడ కూర్చొని ఆయన ఏట చేపిస్తున్నట్టు కానీ ఆ యొక్క బయలుపాటు నీకు కానీ ఉంటే, ఆ యొక్క పెద్ద దేనికి సాదృశ్యంగా అంటే సైన్యములకు అధిపతి యెహోవాకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకొక ఏంటంటే, ఒక దైవజనుడు కానీ అక్కడ ఉండి కానీ అక్కడ కానీ కూర్చోబెట్టి వేట చేస్తుంటే, ఆ ఏట చేపిస్తుంటే అది ప్రభువు యేసుక్రీస్తు వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, నువ్వు వేసే వాళ్ళకి ఏం చేపలు పడుతున్నాయి, చిన్న చేపలు పడుతున్నాయి, పెద్ద చేపలు పడుతున్నాయి, మంచి చేపలు పడుతున్నాయి, చెడ్డ చేపలు పడుతున్నాయి నిమిత్తం నువ్వు ఆ యొక్క దర్శనంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ చెడ్డ చేపలు పడుతుంటే చెడ్డ మనుషులు శబ్ద మనుషులు కూడా మార్చగలిగిన అధికారం నీకు ఇవ్వబడినట్టు దేవుడు యొక్క బయలుపడుతున్నమాట. కానీ మంచి చేపలు పడుతుంటే మంచి మనుషులు కలిగిన వారు నీకు సహకరించి వాళ్ళు వేసిన వాళ్ళ దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది, దేవుడి యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది కనుక. అందుకంటే ప్రార్థన అనే దేవుడి యొక్క నామములో మన వల వేసినప్పుడు ఏంటంటే ఆ చేపలు పట్టడం అనమాట. దేంట్లో పడుతున్నాయంటే ఆ నదిలోంచి చేపలు అనమాట. ఆ నదిలో ఉన్న చేపలు, ఆ చేపలను పట్టినట్టే దేవుడి యొక్క బయలుపడి ఉంటుంది అనమాట. అందు నిమిత్తమే దీంట్లో ఏంటంటే మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. ఇక నదిలో ఇప్పుడు ఒక చెరువు అనేది ఉన్నాం కనుక మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి అనమాట. అలాగే లోకంలో కూడా మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు కనుక అందు నిమిత్తం ఆ రీతిగా దేవుడు బయలుపరచడం తెలియజేస్తున్నా. మరి ఇంకోటి ఏంటంటే, నువ్వు వేసే వాళ్ళకి సర్పాలు పడుతున్నాయా, లేదంటే ఉట్టి వల వస్తుందా, సర్పాలు పడుతున్నాయా లేదా చేపలు పడుతున్నాయా నిమిత్తం ఆ కలబాగులు మనం తెలుసుకోవాలి. కానీ సర్పాలు పడుతున్నట్టు కనుక దేవుడు చూపిస్తే ఏదంటే నీలపాములు కానీ ఏదన్నా సర్పాలు అంటే నీటిలో కొండ చిలవలు కానీ అనకొండలు కానీ ఇటువంటి ఈ పడినట్టు కూడా బయలుపరిస్తే రాబోయే దినాల్లో బలమైన దురాత్మ శక్తులను ఎదిరించబోతున్నావు. బలమైన దురాత్మ శక్తుల్ని ప్రార్థనకు లోపడి దేవుని యొక్క శక్తి ద్వారా బంధింపబడి అవి నీకు అనుకూలపరచబడతాయి. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు ప్రతి ఉత్తరిస్తాడని చెప్పేసి నేను దేవుడి యొక్క బయలుపాటు గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎందు నిమిత్తం ఈ తెలియజేస్తానంటే, ప్రతి ఒక్కరికి కూడా ఒక సభకు పోతున్నారు. సభకు పోయినప్పుడు ఆ యొక్క దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు మనకి ఆ నైటు అంటే పోకుండా ఉండే నైట్ ఏమని బయలుపరచాడంటే, బలమైన నదుల్లో కానీ బలమైన కాలువలు కానీ బలమైన పంపులు కానీ ఇట్లా చూపిస్తుంటాడు. అదేంటంటే వాక్యం దేనికి సాదృశ్యంగా ఉంటే నీరుకి సాదృశ్యంగా ఉంది, జీవజాలకు సాదృశ్యంగా ఉంది కనుక అన్ని నిమిత్తమే నీరు గురించి ఆయన బయలుపరుస్తుంటాడు. ఇది ఏంటంటే దేవుడి యొక్క బయలుపాటు మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈ వీడియో చూసి మీకు ఇటువంటి బయలుపాటు ఉంటే, దేవుడి యొక్క సేవ మీకు వాళ్ళు ఇటువంటి దర్శనాలు మీకు దేవుడు ఇచ్చుంటే రాబోయే దినాల్లో మీరు బలంగా మిమ్మల్ని వాడుకుంటాడని యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నా.